తప్పించి నిరుపేద జీవనం జీవించేవాడు, తపోమయమైన జీవనం జీవించేవాడే బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉండాలి ఎవరు? క్షత్రియులు. భుజబలం కలిగిన వాడు క్షత్రియుడు. ఎదుటి వాణ్ణి రక్షించడం కోసం, ఆశ్రయించిన వాడిని రక్షించడం కోసం ప్రాణాలను కోల్పోవడానికి కూడా వెనక ఆడని వాడే క్షత్రియుడు. ఏదన్నా ముప్పు ముంచుకొచ్చింది, నలుగురు ఉన్నారు, ఏదన్నా సమస్య వచ్చింది, ఆ సమస్యని తన సమస్యగా భావించి తను నిలబడి నలుగురిని రక్షించేందుకు తన ప్రాణాలను ఇవ్వడానికైనా సరే వెనక ఆడని వాడే క్షత్రియుడు అనమాట. లేకపోతే వాడు లీడర్ కాదు, వాడు క్షత్రియుడు కాదు. ఏకచక్ర నగరంలో పాండవులు ఎక్కడున్నారు? ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో తలదాచుకుంటున్నారు. వీళ్ళు కూడా బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు. బ్రాహ్మణ వేషాలు వేసుకొని నిరంతరం భిక్షాటనం చేసుకొని జీవించేవాళ్ళు. యాక్చువల్లీ ఆపద్ధర్మం కూడా మనం అలా చేయకూడదు. కానీ వాళ్ళకి గత్యంతరం లేక, వాళ్ళ దగ్గర భూమి కూడా లేదు కదా వైశ్య ధర్మాన్ని స్వీకరించడానికి. అయినప్పటికీ పంచ పాండవులు, కుంతి మహారాణి అందరూ ఏకచక్ర నగరంలో ఒక చిన్న బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో తలదాచుకొని, ఎందుకు లేకపోతే కౌరవులు కనుక తెలిసి చంపేస్తారు వచ్చి. వాళ్ళ దగ్గర బలము లేదు, శక్తి లేదు. సో అలా ఉన్నటువంటి వీళ్ళ పాండవుల్ని ఒక బ్రాహ్మణుడు ఆశ్రయించాడు. అయితే ఆ ఊర్లో ఒక ఆనవాయితీ ఉండింది. ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఏంటి, ఆ ఊరిని కాపాడతానని చెప్పి చెప్పాడనమాట మిగతా రాక్షసుల నుంచి. కాకపోతే ఒక ఒప్పందం, గడపకొకరుడి ఒకరోజు ఒక ఎద్దుల బండి, దున్నపోతుల బండి, లేకపోతే దున్నపోతుల బండి, 2 దున్నపోతులు కట్టుకొని బండి నిండా అన్నం వండుకొని పోసుకొని, తర్వాత మంచిగా ఇంకా రకరకాల కూరలు అన్ని వండుకొని తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళాలన్నమాట గడపకి. రోజుకు ఒక గడప నుంచి వెళ్ళాలి ఒక వ్యక్తి. ఆ రాక్షసుడు ఆ దున్నపోతుల్ని, ఆ బండిడి అన్నం, ఆ కూరలో ఆ తీసుకెళ్లిన మనిషి మొత్తాన్ని తినేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని ఏం చేయడు. అలా ఎప్పుడో ఒకసారి ఒక టర్న్ వస్తుంది. 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 4 ఏళ్లకు, అదే 10 ఏళ్లకు ఒక టర్న్ వస్తుంది ఒక్కొక్కరికి. ఈ ఈ టర్న్ ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఈ పాండవులు ఎవరైతే ఏ ఇంట్లో అయితే ఉన్నారో బ్రాహ్మణుల ఇంట్లో, వాళ్ళ టర్న్ వచ్చింది ఇప్పుడు. అందుకని ఆ బ్రాహ్మణుడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళకి ఇప్పుడు బాధ కలుగుతుంది, ఎవరు వెళ్ళాలి? నేను వెళ్తానంటే నేను వెళ్తాను, భర్త వెళ్తానని, భార్య వెళ్తానని, కొడుకు వెళ్తానని, కూతురు వెళ్తానని అందరూ బాధపడుతున్నారు యాక్చువల్లీ. అయితే అప్పుడు కుంతి మహారాణి చూస్తుందన్నమాట. కుంతి మహారాణి భీముడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఇలా వాదనలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకొని వస్తుంది. కుంతి మహారాణి చెప్తుంది భీముడికి, ఓ భీమా, మనం క్షత్రియులురా. క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి అంటే, మనల్ని ఆశ్రయించిన వాళ్ళు లేకపోతే తన వద్ద ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపద కలిగితే మొట్టమొదట మనం నిలబడాలి. అదే క్షత్రియ ధర్మం అని చెప్పి క్షత్రియ ధర్మం గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది.